సాంగ్ బాగా రీచ్ అయింది. అందరు కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది. మామూలుగా అందరూ అంటే చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయడం. థియేటర్లో అయితే నాకు తెలిసి వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు. మన సినిమా విజువల్గా కానీ, కథ పరంగా, కంటెంట్ పరంగా కానీ, ఎట్ ది సేమ్ టైం సౌండింగ్, ఈవెన్ మన చైతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ యూనో అనుపమ ఒక సర్ప్రైజ్ ట్రైలర్లో తన పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. అవును, ఓ 10 గాల్లో ఎగిరేసింది. అనుపమ అనగానే దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ అంటారు కదా, వాళ్ళందరూ గుండెకాయలు అదురుతాయి. ఏంటండి అలా చెప్తున్నారు? మరి అంతే కదా, మరి ఆ షార్ట్ చూడగానే ఆల్మోస్ట్ మీ వాళ్ళందరూ పాపం only I am in that film. It's just like నేను ఎవరికి పాపం. కానీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఐ గెట్ ఎక్సైటెడ్. నాకు చాలా ఇష్టం అలాంటి చేయడం. ఇప్పటివరకు మీది ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పర్ఫార్మ్ చేయలేదు. అండ్ నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే చాలా 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 ఇష్టం. చిన్నప్పుడు when I was like 3-year-old 4-year-old kid, no baby, ఆ టైంలో HBO అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే midnight 11:30 కల్లా అలా హారర్ మూవీస్ వస్తాయి. సో అమ్మ నాన్న పడుకునేటప్పుడు నేను హాల్లో సినిమా చూసి లైట్ అంతా ఆఫ్ చేసుకుని లైక్ ఐ కమ్ అండ్ స్లీప్ అట్ అరౌండ్ 1 o'clock 2 o'clock ఆ టైంలో. సో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ వాళ్ళు 10:30 అంటే అది కొంచెం డేర్ ఉన్నారు అదే చిన్నప్పుడు కూర్చొని. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఆ టైంలో మా అమ్మ నాన్న పడుకున్న తర్వాత ఆ టైంలో మనం రొమాంటిక్ మూవీస్ చూసాము. నేను చూసాను కదా. మీరు మాత్రమా? డైరెక్టర్ గారు అసలు నేను చెప్పిన గుడ్ బై. ఇలాంటి సెగ్మెంట్ ఇంట్లో కూడా చేయకూడదు. ఆవిడకి హర్రర్ అంటే ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా. ఆ రోజు మన షూటింగ్ అప్పుడే ఆ బిల్డింగ్ లో సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్ మాకు తెలిసినప్పుడు మేము అవునా అని చిన్న జంతు ఆవిడేమో అవునా ఎగ్జైటింగ్ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి. వెళ్ళలేదు. ఐ జస్ట్ హావ్ నాట్ లైక్ అది ఇంకా ఎక్సైటింగ్ అన్నమాట. లైక్ షూటింగ్ ఆల్సో ఇట్స్ లైక్ యాక్చువల్లీ జరిగింది ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ అండ్ సమ్ స్పిరిట్. ఓకే హౌ డస్ ఇట్ ఫీల్ అన్న ఫీలింగ్ ఉండేది. కాదు, మీరు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదండి హారర్ లో? ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే నేను చిన్నప్పుడు ఈవిల్ డెడ్ లాంటి సినిమా కూడా నేను పక్కన 5 ఫ్రెండ్స్ పక్కన 5 కజిన్స్ పెట్టుకొని అప్పుడు చూసేవాడిని. నిజంగా నాకు తనలాగా ధైర్యంగా ఒకళ్ళే కూర్చొని అందరూ అది కూడా పడుకున్న తర్వాత ధైర్యంగా చూడాలంటే హారర్ కి అదొక గట్స్ ఉండాలి. నేను ఎప్పుడో 5 ఫ్రెండ్స్ పక్కన రే ఏంట్రా ఏం జరుగుతుంది అలా ఈవిల్ డెడ్ సినిమా. చిన్నప్పుడు ఏంటన్నా ఇప్పటికీ కూడా నైట్ అయితే జస్ట్ మనం పాట పాడడానికి వెళ్తే ఇంకో పాట పాడుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఏదో చిన్న తెలియని భయం. నాకు ఒకే ఒకసారి నాకు భయం వచ్చింది. అంటే అది ప్రాపర్ హారర్ కూడా కదా, మమ్మీ రిటర్న్స్ అనుకుంటా. మమ్మీ రిటర్న్స్ ఐ డోంట్ నో విచ్ వన్ ఆఫ్ దట్. అదే దానిలో ఒక సీన్ ఉంటది, ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు, వాడి స్పెక్స్ ఇలా కింద పడిపోయి వాడికి కనిపించదు. సో ఏదో గోస్ట్ వాడికి తెలియదు ఆ మమ్మీ ఈజ్ బిహైండ్ అని. ఆ సీన్ చూసి నేను ఏదో బయట ఏదో ఆడుకోవడానికి ఐ వెంట్ ఫర్ ప్లేయింగ్ సంథింగ్. అప్పుడు ఐ వాస్ టర్నింగ్ అరౌండ్ అండ్ సీయింగ్ ఇఫ్ హి ఇస్ దేర్ బికాస్ గ్లాసెస్ నాకు ఆ టైంలో గ్లాసెస్ ఉండే. సో లైక్ ఐ నో హౌ ఇట్ ఇస్ టు ఫీల్ లైక్ బ్లరీ విషన్ లో ఎలా ఉంటుందని. పొలాచి షూటింగ్కి వెళ్తే అండి అక్కడ అజిత్ గారి సినిమా రిలీజ్ చేస్తారు, క్రేజ్ మామూలుగా ఉండదు ఇక్కడ అది ఇది అని తీసుకెళ్ళారు. 10:30, 11కి తీసుకెళ్లారు. బాక్స్ రాలేదంట. బాక్స్ రాలేదని సినిమా వేసారు. అహమృత్యు కాదు ఆ సినిమా అయితే ఇంకా ఆల్మోస్ట్ గుండె అయిపోయేది. చాలా సార్లు నేను అసలు నానా రకాల బూతులు తిట్టాను ఆ డైరెక్టర్ని. మిమ్మల్ని తిడతారు అనుకోండి ఇప్పుడు నాకు డోర్ తీసేటప్పుడు కూడా తిట్టేస్తున్నా, ఎందుకురా సౌండ్ వేసావు, డోర్ మామూలుగా తీయచ్చు కదరా. ఆర్టిస్ట్ నేను చెప్పం కానీ మాకు ఒక హోటల్లో ఒక ఆర్టిస్ట్ తో ఒక చిన్న ఇన్సిడెంట్. పడుకునే ముందు అతను బెడ్ మీద నేను పడుకుంటున్నాను మీరు అందరూ పడుకోండి అనేవాడు. ఎవరితో అన్నా చెప్తున్నావు మన ఇద్దరమే కదా ఉంది ఇక్కడ అంటే, చుట్టూ దెయ్యాలు ఉంటాయి భయ వాటికి చెప్పి పడుకోవాలనేవాడు. ఇదేంటి ఆర్టిస్ట్ పేరు చెప్పకూడదు అంటే అదే అంటే ఆటోమేటిక్గా ఆ మాట అన్నప్పుడు ఫస్ట్ ఇతని మీద భయం వేస్తుంది కదా. ఆ పడుకున్నంతసేపు నేను తర్వాత
అలాంటి ఆర్టిస్ట్ అనమాట, నీకు తర్వాత చెప్తా. నాకు యాక్చువల్లీ తనికెళ్ళ వరుణ్ గారు ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీకి ఆయనకి ఏదో ప్రైజ్ వచ్చిందంట, చాలా వెరీ షార్ట్ స్టోరీ. అది చెప్పారు అనమాట, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ఇద్దరు ట్రైన్లో వెళ్తుంటారు, ఇద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఒకడు అడుగుతాడు పక్కనోడిని, ఏమండి మీరు దయ్యాల్ని నమ్ముతారా అని. నేనా నమ్మను అంటాడు. కట్ చేస్తే ట్రైన్ టనల్లోకి పాస్ అవుద్ది. టనల్ నుంచి బయటికి రాగానే నమ్మనని చెప్పినోడు ఉండడు. అంతే అంతే షార్ట్ స్టోరీ. రియల్ గా చూసారండి ఆ ఫేస్ చేసిన ఎప్పుడు చిన్న ఇన్సిడెంట్ కూడా అలాంటి చోట అలాంటి ఉండే చుట్టుపక్కల ఎవడో చూసాడని మనకు